Hi everyone, welcome to Triotech Software Trainings. This is Kumar, Founder Director. సో ఈరోజు నేను ఈ వీడియోలో నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవుదాం అనుకునే వాళ్ళు, లేదంటే ఫ్రెషర్స్ బీటెక్ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీలో జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళకి కామన్గా కొన్ని మిత్స్ ఆర్ కొన్ని డౌట్స్ ఉంటున్నాయి. వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ చుట్టూ ఉన్న సొసైటీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళకి కొన్ని డౌట్స్ అనేవి క్రియేట్ చేశారు. అంటే ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ ఇండస్ట్రీ అనేది కరెక్టా కదా, మనకి నేర్చుకుంటే సర్వైవల్ ఎంత ఉంటుంది, అండ్ ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ మనకి సూట్ అయ్యే ఉంటాయి అనే అన్నీ కూడా వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇన్ ఆర్డర్ టు ఐస్ బ్రేక్ ఆన్ దాట్, టు క్లియర్ ఆల్ ద మిత్స్ మూవింగ్ టు ఐటీ ఇండస్ట్రీ, ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. హాయ్ సార్, మార్కెట్లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఒకళ్ళు పైథాన్ బాగుంటుంది అంటారు, ఒకళ్ళు పెగా నేర్చుకో అంటారు, ఇంకొకళ్ళు ఎస్ఏపి అంటారు. అసలు ఐటీ మీదే ఐడియా లేని మాకు ఇవన్నీ విని ఒక కన్ఫ్యూజన్ లో పడుతున్నాం. అసలు ఏ టెక్నాలజీస్ లో కెరీర్ బాగుంటుంది, ఒక టెక్నాలజీ చూస్ చేసుకోవాలంటే ఏ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి సార్? ఎస్, కరెక్ట్ అమ్మా. యాక్చువల్ రైట్ క్వశ్చన్ ఇది. నేను కూడా చాలా డేస్ నుంచి ఈ టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. బేసిక్గా స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఆర్ ఎంక్వైరీ కోసం వచ్చిన వాళ్ళు కూడా బేసిక్గా అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నాకు ఏ టెక్నాలజీ చూస్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. మా బ్రదర్ ఒక టెక్నాలజీ చెప్తున్నారు, లేదంటే మా కజిన్ ఒక టెక్నాలజీ అంటున్నారు, మా ఫ్రెండ్స్ ఒక టెక్నాలజీ అంటున్నారు. సో చాలా మంది బేసిక్గా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళకి. మీరు ఏది బాగుంటుంది అనే క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్లో, వాళ్ళకున్న సర్కిల్స్లో, వాళ్ళు పనిచేసే టెక్నాలజీ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూసింది కావచ్చు, ఫ్యామిలీలో చూసింది కావచ్చు, ఇది బాగుంటుంది, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్తా ఉంటారు. అది కామన్ థింగ్. బట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకునేది మీరు, కెరియర్ మీది. ఏ టెక్నాలజీ అయితే మీకు బెస్ట్ ఉంటుందో, ఎవరో చెప్పిన దానికన్నా కూడా మీ సైడ్ నుంచి మీరు కూడా హోంవర్క్ చేయాలి. డెఫినెట్లీ నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మార్కెట్లో ప్రతి స్టూడెంట్ ఈ పాయింట్లో చాలా లాగ్ అవుతున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్, మా ట్రయోటెక్ వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీ గురించి మీకు ఎట్లా తెలుసు, ఎవరు చెప్పారు, మమ్మల్ని ఎవరైనా రిఫర్ చేశారని అడుగుతాను. కానీ చాలా మంది స్టూడెంట్స్ నాకు చెప్పే ఆన్సర్ ఏంటి అంటే, సార్ మా ఫ్రెండ్ చెప్పాడు, లేదంటే మా అన్నయ్య చెప్పారు, మా రిలేటివ్ చెప్పారు, మా కజిన్ చెప్పాడు, ఇది చెప్తారు. బట్ మీకెంత తెలుసు ఈ టెక్నాలజీ గురించి? వాళ్ళు చెప్పారు కరెక్టే, వాళ్ళకు నిజంగా వాళ్ళు పనిచేస్తుంటే ఫెయిర్ అండ్ 100% వాళ్ళు రైట్ గైడెన్స్ ఇవ్వచ్చు మీకు. కొన్ని కేసెస్లో వర్కౌట్ అవుతాయి. కానీ మాక్సిమం కేసెస్లో ఇక్కడ ఏమవుతుందంటే, వాళ్ళు కూడా స్టూడెంట్ అసెస్మెంట్ చేయరు. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ క్యాపబిలిటీస్ ఏంటి, తను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, తనకి ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ నాలెడ్జ్ ఉంది, తనకి ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ అయితే తను నేర్చుకోగలుగుతాడు, సర్వైవ్ అవ్వగలుగుతాడు ఫ్యూచర్లో, ఈ అసెస్మెంట్ వాళ్ళు చేయలేరు. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్, బికాస్ వాళ్ళు జనరల్గా వాళ్ళకున్న పర్సెప్షన్ ఆర్ ఐడియాని చెప్పగలుగుతారు. డెఫినెట్గా మిమ్మల్ని అసెస్ అయితే చేయలేరు. ఇది చేసుకోవాల్సింది ఎవరు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్గా మీరు చేసుకోవాలి. ఇది నేను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానో, మీరు ఆబ్వియస్గా కొన్ని టెక్నాలజీస్కి డెమోస్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మీకు ఆ టెక్నాలజీ ఎంతవరకు అండర్స్టాండ్ అవుతుంది, ఎంతవరకు నేర్చుకోగలుగుతాను అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టెక్నాలజీ ఎంత లాంగ్ లాస్టింగ్ కెరియర్ ఉంటుంది, మనకి ఎంత షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. కొన్ని టెక్నాలజీస్ 5 years డిమాండ్లో ఉంటాయి, కొన్ని 10 years డిమాండ్లో ఉంటాయి, కొన్ని 15-20 years ఉంటాయి. ఈ పాయింట్ అనేది మీకు కూడా తెలియకపోవచ్చు. ఇక్కడ మాలాంటి ఎక్స్పర్ట్స్ కానీ, లేదంటే తెలిసిన వాళ్ళని కానీ గైడెన్స్ తీసుకోవడంలో తప్పలేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ టెక్నాలజీకి నేర్చుకోగలుగుతున్నారు అనే పాయింట్ మీరు చూస్ చేసుకోండి. సెకండ్, డిమాండ్ దేనికి ఎక్కువ ఉంది, లాంగ్ టర్మ్ ఎక్కువ ఏ టెక్నాలజీ మార్కెట్లో ఉంటుంది అనేది చూసుకోండి. థర్డ్, రెసెషన్ ఇంపాక్ట్ లాంటివి టెక్నాలజీస్లో ఉంటాయా. దెన్ ఫోర్త్, డౌన్ ద లైన్ 5-10 yearsలో మన కెరియర్ వైజ్గా మనం ఎక్కడ వెళ్తాము, అంటే మన ఎంప్లాయ్మెంట్లో మనం ఏ స్టేజ్కి వెళ్ళగలుగుతాము 5-10 yearsలో, మన ఇంక్రిమెంట్స్ ఎట్లా ఉంటాయి, శాలరీ గ్రోత్స్ ఎలాగుంటాయి. ఈ ఆల్ ఫ్యాక్టర్స్ని మీరు ఇంపార్టెంట్గా తీసుకోవాలి ఒక టెక్నాలజీ చూస్ చేసుకునేటప్పుడు. సో అట్లాంటి టెక్నాలజీ మార్కెట్లో Oracle Fusion HCM Cloud అప్లికేషన్స్, బేసిక్గా ఇవి ఈఆర్పి అప్లికేషన్స్. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా ఈఆర్పి అప్లికేషన్స్కి ఎప్పుడూ కూడా మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. డెఫినెట్గా 2 yearsలో డిమాండ్ అయిపోతుంది. నెక్స్ట్ 5-6 yearsలో మళ్ళీ మనం కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి అనే పాయింట్ డెఫినెట్లీ
ఐ కెన్ టెల్ యూ ఈఆర్పి అప్లికేషన్స్ లో మీకు ఆ సిచ్యువేషన్ రాదు. ఎందుకంటే ఏ ఈఆర్పి టెక్నాలజీస్ తీసుకున్నా లాస్ట్ ఒక 20-30 ఇయర్స్ మనం బ్యాక్ నుంచి చూసుకున్నా కూడా డెఫినెట్ గా వీటికి లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంది అని మెనీ టెక్నాలజీస్ ప్రూవ్ చేశాయి. అది ఎస్ఏపి కావచ్చు, పీపుల్ సాఫ్ట్ కావచ్చు, ఆరకిల్ ఈ బిజినెస్ సూట్ కావచ్చు, జేడి ఎడ్వర్డ్స్ కావచ్చు, ఆల్రెడీ దీస్ వర్ ప్రూవెన్. అలాగే మనం చూస్ చేసుకునేటప్పుడు ఈ టైప్ ఆఫ్ లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉన్న టెక్నాలజీస్ ని చూస్ చేసుకొని మనం నేర్చుకోగలిగేది ఈజీగా ఉందా లేదా అనేది చూస్ చేసుకోవడం వల్ల మీరు రైట్ పాత్ లో ఉంటారు. సో ఐ కెన్ టెల్ యూ డెఫినెట్లీ మెనీ ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నాయి స్టూడెంట్స్ తోటి. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు వాళ్ళు. నాన్ ఐటీ నుంచి వచ్చారు కొంతమంది వేరే డొమైన్స్ లో వర్క్ చేసుకుంటూ ఐటీకి మూవ్ అవుదాం అనుకున్న వాళ్ళు వచ్చారు. అండ్ అసలు బీటెక్ కాదు, ఎంటెక్ కాదు, ఎంఎస్ ఏది రిలేటెడ్ టెక్నికల్ ఆస్పెక్ట్సే కాదు, బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఏ, ఎంబీఏ ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన చాలా మంది స్టూడెంట్స్ మన దగ్గర ఐటీకి మూవ్ అయ్యి జాబ్ చేసుకుంటున్నారు ఇప్పుడు విత్ ఎ వెరీ గుడ్ ప్యాకేజెస్. కొంతమంది అయితే 15 lakhs అండ్ కొంతమంది 25-30 lakhs అబోవ్ సిటీసీస్ కూడా ఈ రోజు మార్కెట్ లో జాబ్స్ చేసుకుంటున్నారు. సో నేను చెప్పేది ఏంటి అంటే Oracle Fusion HCM Cloud applications అయితే one of the best technology in the market with a high demand, with a high package rates also. మన దగ్గర Triotech లో 3 months ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ అయ్యి మేం చెప్పినట్టుగా ఎవ్రీడే క్లాసెస్ అటెండ్ అవుతూ నోట్స్ ఫాలో అవుతూ ఈచ్ మాడ్యూల్ కి మేమిచ్చే అసైన్మెంట్స్ మీరు డే టు డే ప్రాక్టీస్ చేస్తూ మేమిచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసుకుంటూ నేర్చుకుంటూ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వకుంటూ ద పాత్ దట్ వాట్ వీఆర్ గైడింగ్ యూ, ఇంటర్వ్యూస్ ఎట్లా క్లియర్ చేయాలి, రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఈ ప్రోగ్రామ్ లో మేము మీకు గైడ్ చేస్తూ ఉంటాం. సో 3 months మీరు డెడికేటెడ్ గా కూర్చొని నేర్చుకోగలిగితే విత్ ఇన్ 3 to 4 months మీరు మంచి ప్యాకేజ్ తో ఐటీలో జాబ్ చేయగలుగుతారు. దట్ ఐ కెన్ టెల్ యూ, డెఫినెట్లీ ఐ కెన్ అష్యూర్ యూ. సో మన దగ్గర ట్రైనింగ్ విత్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో మీరు మీ లైఫ్ లో 3 months ఎగ్జాక్ట్ గా నేను చెప్పేది డెడికేటెడ్ గా కూర్చొని ప్రాక్టీస్ చేయగలిగితే, ఇప్పుడు మీరు ఎంబీఏ చేశారు, ఎంసీఏ చేశారు అనుకోండి, 2 years 3 years డిగ్రీస్ చదువుతాం మనం, ఆర్ మన ఎడ్యుకేషన్ మొత్తం చూస్తే ఇయర్స్ అండ్ ఇయర్స్ మనం చదువుతూ ఉంటాం. బట్ కరియర్ సెట్ చేసుకునే పాయింట్ ఇది ఎవరికైనా కూడా. ఒక 3 months అన్ని వదిలేసి సీరియస్ గా కూర్చొని డెడికేటెడ్ గా మనం చదువుకొని ప్రాక్టీస్ చేసి మేం చెప్పినట్టుగా మీరు చేయగలిగితే డెఫినెట్ గా మీరు జాబ్ కొట్టగలుగుతారు. మన సైడ్ నుంచి కూడా ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ పార్ట్ లో అసిస్టెన్స్ ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు మీ డ్రీమ్ జాబ్ లో ల్యాండ్ అవ్వగలుగుతారు. సో ఎవ్రీ మంత్ ట్రయోటెక్ లో బ్యాచెస్ ఉంటాయి. దీని మీద 3 months డ్యూరేషన్ ఇంటెన్సివ్ కరిక్యులం ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ మంత్ బిఫోర్ బ్యాచ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ డెమో ఉంటుంది. So you can reach out to us on 8179563510 and register for the free masterclass demo happening on Triotech Software Trainings.